సిద్ధమే అంటూ కూడా వాలంటీర్లు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఎలా పోరాటం చేయబోతున్నారనే అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వాలంటీర్ అధ్యక్షుడు భాషా గారు. సార్ నమస్తే. సో ఏంటి భాషా గారు, వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం పైన లోకేష్ గారు నిన్న చాలా కీలక వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకునే పరిస్థితి ఉన్నట్టు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మేము ఒకటే చెప్తామండి, ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లు అసలు అడగకుండా హామీ ఇచ్చి గతంలోనే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కొనసాగించే విధంగా జీవోలు కూడా ఇవ్వలేదని చెప్పి కొన్ని ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు ఆయన. నేను మీకు న్యాయం చేస్తాను, ఉద్యోగ భద్రత, 10,000 జీతం ఇచ్చే బాధ్యత మాది, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మాటలు నమ్మి రాజీనామాలు చేయమాకండి, మీ ఉద్యోగాలు మీరు అట్లాగే పెట్టుకోండి, రాజీనామాలకు తావివ్వకుండా ఉంటే మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాదని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నాయకులు మొత్తం అనేక బహిరంగ సభల్లో వాలంటీర్ వాగ్దానం ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న విశాఖపట్నంలోని మోడీ గారి సభ ఉంది కదా, రేపు జరగబోయే సభకి ఏదైతే నారా లోకేష్ గారు దానికి ముందస్తు చర్యలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది విలేకరులు అడిగిన మాటకి వాలంటీర్ల విషయం ఏందండి, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయిందంటే మంత్రి గారు చెప్పారు కదా పుట్టిన బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడడం ఎంత దుర్మార్గం అండి. బిడ్డ పుట్టలేకపోతే జీతాలు ఎట్లా ఇచ్చారండి? గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఎట్లా ఇచ్చింది మాకు జీతాలు? అలాగే బుట్ట పెట్టకపోతే వీళ్ళు ఎట్లా హామీ ఇచ్చారు? ఎవడి బిడ్డకి హామీ ఇచ్చారండి? రేవంత్ రెడ్డి బిడ్డకి హామీ ఇచ్చారా తెలంగాణలో? లేదా కర్ణాటక పిల్లలకి హామీలు ఇచ్చారా? వీళ్ళు ఎవరికి ఇచ్చారు? వాలంటీర్లు ఎవరు? ఈ రాష్ట్రంలో మేము కాకపోతే వాలంటీర్లు ఎవరు? ఎవరికి హామీ ఇచ్చారు? ఎవరు పుట్టలేదు? ఇట్లానా మాట్లాడేది? ఈ వ్యాఖ్యలు నారా లోకేష్ గారికి, ఆయన స్థాయికి ఇది కరెక్టా? సరే, జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వలేదండి, అది వాస్తవం అనుకుందాం. సరే, వాస్తవమే అనుకోవడం కాదు, వాస్తవమే. ఆయన వాలంటీర్లు మోసం చేశాడని చెప్పి మీరు అంటున్నారు కదా, మీరు వాళ్ళకి జీవో ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మోసగాడని చెప్పి నిరూపించండి. ఇప్పుడు ఆయన దొంగే, నువ్వు దొంగేనా? ఇప్పుడు ఆయన దొంగ అని చెప్తున్నారు కదా, వీళ్ళు వాలంటీర్లు మోసం చేశాడు అంటున్నారు కదా, మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళు పెద్ద దొంగలా? ఆయన చిన్న దొంగ, వీళ్ళు పెద్ద దొంగలా? వీళ్ళు చెప్పడం ఏంది? మీరేం చేయబోతున్నారు దీనికి సంబంధించి? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు గతంలో ఉన్నటువంటి దాదాపు 7 నుంచి 8 నెలలు కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది కూటమి సర్కారు. మీ పోరాటం ఏంటి? ఇప్పటికీ మీరు చాలాసార్లు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వస్తుంది మీకు? మీరేం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు కూడా విజయవాడలో ధర్నా చేశారండి. 250 మంది మహిళలే. అయినప్పటికీ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు లేదు. ఈ నెల 25వ తారీఖు తర్వాత కార్యాచరణ ఏర్పాటు చేసి ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఇంటికాడ మేము దీక్ష చేయబోతున్నాం. వారి ఇళ్ల కాడ వాడు ఉండనియండి, ఉండకపోనియండి, మాకు సంబంధం లేదు. మేము ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసుకుంటాం, వారి ఇంటికాడ మేము ధర్నా చేసుకుంటాం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే మేము చేసుకునే ధర్నాలకు సహకరించండి. మేము హక్కుల కోసం పోరాడుతున్నాం, ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం, మా కుటుంబం రోడ్డున పడిందని పోరాడుతున్నాం. మాకు ఈ పోలీస్ వ్యవస్థ కూడా సపోర్ట్ చేయాలి, కానీ ఈ ప్రభుత్వం మాటలు విని వాలంటీర్ల మీద దాడులు కానీ కేసులు కట్టడం కానీ ఇది కరెక్ట్ కాదు. మేము చేస్తామంటే మీరు చేసుకోండి, ప్రజలు గమనిస్తుంటారు. సో ఇప్పుడు మీ గతంలో మీరు వైసీపీకి సంబంధించి మీరు వైసీపీని కూడా విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు వైసీపీతో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన కలిసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేదంటే వైసీపీతో మీరేమైనా కలిసి పోరాటం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 100% గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించింది నేను వాస్తవం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మంత్రి గారు ఏమన్నారంటే నాతో, డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల శాఖ మంత్రి,
ప్రతిసారి సచివాలయానికి వస్తున్నావు, మమ్మల్ని విమర్శిస్తున్నావు, మా మంత్రుల మీద ఏమో దాడులు చేయబోతున్నావు, నీ మాటలు నీ తూటల్లాగా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదా? మేమే తప్పు చేశామా అంటే ఆయన గురించి మాట్లాడరు. మీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కాకపోతే ఇప్పుడు ఏంది చెప్పు సమాధానం? ఆయన తప్పు చేయలేకపోతే మీరు ఎందుకు ఖండించలేదని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది. 100% ప్రశ్నిస్తాం సార్, మా ఉద్యోగాలు కావాలి, కానీ మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకెందుకు సార్, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన సందర్భంలో మంత్రి గారు ఏమన్నారంటే, నువ్వు ముందు ఆయన చేసిన తప్పుని ఖండించు, తప్పు తెలియదా అన్నాడు. అవును, తప్పు తెలుసు, 2-3 తప్పులు ఉన్నాయి, తప్పు లేకుండా ఏమి లేదు. దాని మీద ఖండించిన తర్వాత మా దగ్గరికి రా, నేను దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఆయన ఈరోజు ఖండించిన తర్వాత కూడా వాలంటీర్లు కాదని చెప్పి ఆయన మాట్లాడడం ఎంత దారుణం అండి. ఓకే, అలాగే ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. 175 నియోజకవర్గాల్లో 175 చోట్ల ఉన్న అప్పుడు గత ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదంటే ఇన్ఛార్జీలుగా పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు తెలుసా బాల వీరాంజనేయ స్వామి గారు నన్ను. వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి నాకు వచ్చి తెలియపరిస్తే మీ ఉద్యోగాలు ఇస్తానని కూడా చెప్పాడు ఆయన. ఓ అవునా, ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టమన్నారు వైసీపీ వాళ్ళ మీద. నాకు చెప్పారు ఆయన. మేము చెప్పాం కదా, స్టేట్మెంట్ కూడా ఇచ్చాం కదా కేసు పెట్టమని, మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు అని నన్ను అడిగారు. సార్ మాకెందుకు సార్, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారని వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు, రేపు వాళ్ళ అధికారంలోకి వస్తారు మీ మీద కేసులు పెట్టమంటారు. మా ఎంత ప్రాణాలు సార్, మాకేం సార్ ఈ పంచాయతీ. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి. ఓకే, ప్రభుత్వానికి ఉంది కదా బాధ్యత. 2,60,000 మందిని ప్రభుత్వం గనక నిజంగా రోడ్డు పాలు చేస్తే వాలంటీర్లకే ఉందా ఆ బాధ్యత? వాలంటీర్ తరపు నుంచి ప్రభుత్వానికి లేదా? మీరు కేసులు కట్టలేరా అన్న. అంటే మేము కడితే మేము వెళ్ళి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లకి వెళ్తే మీరు కేసులు కట్టించి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేత మా మీద దాడులు చేయడానిక మీరు ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఏం లేరని చెప్పిన. లేదు ముందు మీరు కేసులు పెట్టి రండి అప్పుడు మాట్లాడదాం అన్నాడు ఆయన. ఆ విధంగా ఉంది ఈ ప్రభుత్వం పరిస్థితి. 175 నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల మీద ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఆయన. ఏంటి మరి పెడతామండి, మా బతుకులు ఎంత మరి వైసీపీ కొంతమంది చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలుస్తాము, దీంతో కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తాము, ఆయన మద్దతు కోరుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి, జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 29 నుంచి మండలాల పోరాటం అంటున్నారు కదా.